అంతా ఘోరం చెప్పేసరికి నేను ఎగబోసుకుంటూ వచ్చిన నాకు నిజంగా నాకు నువ్వు చెప్తే డౌట్ వచ్చింది. సంథింగ్ ఏదో రాంగ్ అనే నాకు డౌట్ వచ్చి ఉరుక్కుంటూ వచ్చిన ఘోరంగా. అది నలమకపోతే ఏడు ఏమో కనవాలి వీడు ఈయన కొంచెం ఫోన్ చేస్తే సాగాలి ఒక ఉండనే ఉండడు వీడు. కూర్చో అతను వచ్చినాడు. సరే బయట కూకుంటా. నేను ఇప్పుడు వచ్చిన సతీష్ కోసం వెయిటింగ్ చేస్తాను. లేడా సెంటర్ గోరకాని పోతా తినక పోతా. నేను అత్త సంపద అత్తన్నాడు మాట మరి అడుగుడు అత్తన్నాడు అయితే సరే నాకు అనుకోని చెప్పిన ఎప్పుడు వచ్చినా నేను ఇంతకు ముందే వచ్చి అట్లా బాగానా నీ గురించి వెంకటేశ్వర చెప్తారు కదా అందుకే వస్తాను. ఏమైంది అన్న ఇంతసేపు అన్న అతను ఓలా తినక పోదాంరా. అరే ఇదిలేట అన్న అరే ఎంత ఉందా ప్రేమ వచ్చిండ్రా వచ్చి బాబా నేను కూడా వస్తాను గోరకానికి అంటాను. ఏ గాడి ఎందుకన్నా మరి నాకు కూడా పవన్ నేను వస్తా అని చెప్పలే. ఇప్పుడే వచ్చిపోయినాడు. ఇంకా మరి నేను బయట ఉంటారా తినరా పోవాలన్నా ఛార్జ్ అవుతుంది. నీకే ఛార్జ్ నువ్వు మంద తాగుతారా కదా రాక థమ్స్ అప్ పట్టుకొస్తుంది. అలా కూడా ఏమైనా కలిసావంటే స్ప్రైట్ పట్టుకొస్తా. అట్లా అన్నా మంచిగా అనిపించింది. ఓకే మంచిగా ఓకే అన్న సంపాదన నా పని తలకాయ పోయిందా బాబు? వెంకటేష్ అన్న నేను షాపింగ్ పోతానన్నా ఆడ అత్తే తలకాయ నొప్పి అందుకే కడి చేసామన్నా. సరే ఆడ ఎట్లా పని చేసేయారా? మందు పని చేసింది కానీ ఆయనకు స్ప్రైట్ తాగిపిస్తా అన్న ఇక రంగ పట్టుకొని వస్తా అన్న. కానీ వాడు వచ్చాను అనుకో పెద్ద తలకాయ నొప్పి అన్న అందుకే కడి చేసినాం. అయినా నువ్వు కూడా మందు పని చేసినావాడే అన్న? నేను బంద్ చేసి 6 నెలల కన్నా పైన అవుతాను. అవునా? అవును. అరే నాదిలే మొన్న ప్రేంగాడు అన్నాడు అందుకే నేను అడిగిన అన్న. బంద్ చేసుడు ఎట్లా అన్న? బంద్ చేయాలంటే ఏమన్నా మందు అయినావన్నా? లేదురా మనసే మందు. మన మనసే మందు, దానికి మందులేముండే. పోనా ఎంత లేట్ అన్నా? ఏమైందిరా అపోతే లేట్ అవుతుందా? సంపాదన వెంకటేశ్వర వేరు మరి అన్న గోరకనే వేరా లేకపోతే అక్కడ గోరకన బాగా రెస్టారెంట్ అయితే అందులోకి పోతారు. నాకేం తెలుసురా? ఏమో నాకైతే నమ్మకం తక్కువ అనిపిస్తుంది. నాకైతే తెలియదు. నాకైతే నిన్న చెప్పిండు బార్ షాప్కి కాదు కానీ షాపింగ్కి పోతానని చెప్పిండు. గోరకన్ నీకు ముచ్చట అవుతుంది ఇక్కడ ఏమైనా పని ఉన్నది నీకు? ఏం పని లేదు.
మీరు ఆయన ఏమన్నా పెళ్లి చేసినాడే కదా నిజమేరా మొన్న నాతో కూడా అంటుండే అలాగే చుట్టాలట మొన్న అంటుండే మరి గల్లెళ్ళు గిట్ట అంటుండే అది నాకు వినబడ్డాయి మరి నిజమే నాకు అదే గల్లి అనుకుంటారా అని నేను మరి నిజం తిరుగుతారు కలిసిమెలిసి అందుకోసం నేను తెలుసుకుందాం మరి నిజమే నిజమేనా అన్న సతీష్ అన్న కొన్ని దేవేంద్ర తెలుసా ఇంచట నాకు కూడా తెలియదండి ఇక్కడ లేకుండా కలిసి 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 తిరుగుతారన్న నాకు కూడా తెలియదురా నేను మొన్న నాగ్పూర్ పోయినా నాకు తెలియదు ఆ సంగతి సతీష్ అన్న అనుకోలేదు దేవేంద్ర అన్న అక్కడ మాట్లాడుకుంటారు నీ దాంట్లో గుట్టు ఏమన్నా నీ దానికి లైకులు వచ్చినాయి అనుకో లైకులు దాంట్లో దొరుకుతుంది కంపల్సరీ దొరుకుతుంది నీ పాత ఐడి కొట్టు ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 3 రోజులు అవుతాను చెల్లె పెళ్ళి గ్రాండ్గా అయింది, మరి నీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారన్న? నా పెళ్ళి నా గురించి అమ్మాయిని సెర్చ్ చేస్తాను ఎక్కులాడుతాను ఇంకా ఈ సంవత్సరం చేస్తారట ఎండాకాలంలో 5 నెలల వరకు 5 నెలలు అప్పుడే మంచిగా ముహూర్తాలు మరి ఎప్పుడైతే ఇక రాజస్థాన్ పెళ్ళి అంటే ఇక డీజే మొత్తం ఇక కథే వేరే ఉంటుంది ఇక ఇంటి పీసి మూత వేస్తాను అన్న చిన్న కెమెరా ఇన్స్టాలేషన్ ఉండేరా ఈరోజు, అది చూసుకొని వచ్చిన. ఎక్కడ మన గల్లి కింద కృష్ణానగర్. కృష్ణానగర్ వరకు ఇంకెన్ని రోజులు ఉన్నది? ఇంకో 2-3 రోజులు ఉంటుందిరా. నేను ఇంటికైనా ఉంటానని తెలిసిన అయిపోయాను. నేను అదే చూస్తానరా మనిషి కోసం. నా గేట్ పాస్ అయిపోయింది. రేపటి నుంచి వస్తావా మరి? అత్త సరే మరి రేపు మార్నింగ్ నుంచి రా, మరి నాకు కూడా హెల్పర్ కోసం చూస్తాను. పొద్దున ఎన్ని గంటల వరకు అన్నమాట? రేపు పొద్దున 9 to 5 చేసుకుందాం రా. ఇప్పుడే మరి లంచ్ చేసుకొని నేను మళ్ళీ పోవాలి, తినేసి వస్తాను. సరే ఒక్కరే కాదు మరి రావాలా మరి? లేదురా ఇక రేపు మార్నింగ్ నుంచి రా. సరే నీ గురించి వెయిటింగ్ చేస్తాను అప్పటి నుంచి వెళ్ళి. ఫోన్ చేయాలి మరి? ఏం చెప్తాను, ఎక్కడ లిఫ్ట్ చేస్తాను. అరే దాని రీఛార్జ్ అయిపోయిందా? నెంబర్ తెలియదు. సరే సరే నేను అన్నదినా అన్న కూర్చున్నా నీకు కూడా సపోర్ట్ అనిపిస్తాను అన్న. నేను పోతా అన్న వచ్చి నేను పోతా. సరే వెళ్ళు. ఇంకా తిన్నా? అన్న తిన్నావా? తిన్నా. ఏం కూర? చికెన్. ఏదా మీ ఇంట్లో కూడా చికెన్ మటన్ చేపలు ఇవేనా ఎప్పటికి మీ ఇంట్లో? మా ఇంట్లో ఇంకా పండుగ ఇంకా ఏం సంగతి? ఇంకా ఇంత మంచి తమ్ముడు వచ్చిండా? రాలే, మొన్న వచ్చి ఒక రోజు ఉండిపోయింది. ఇలా అయిపోయినా తాగినా? చెట్టు ఓకేనా? చెట్టు వేరే ఉన్నది. ఓకేనా? చూడు వేసుకో ఒకసారి. అన్న ఇది జనవరి అన్న చెట్టు ఇది. జనవరి కదా రివార్డ్ ఉన్నాయా? సండే ఓకేనా? హైలైట్ ఉన్నా ఓకేనా? సూపర్ అయినా హైలైట్ ఉంది. బ్లాక్ పాయింట్ వేస్తే మొత్తం వేరే ఉండాలి. బ్లాక్ పాయింట్ వేయాలా మరి? బ్లాక్ పాయింట్ వేసి అంతా వేస్తే టెంట్ కొడితే మొత్తం ఓకే అంటూ. ఓకేనా? చెట్టు సెంటు మాత్రం అబ్బో నచ్చిందిరా బాగా. అరే అనా ఎసై అబ్బా వాసన